గీసారు మీకు ఎరక ఏముండాలి. మహేశ్వర్ రెడ్డి సారు పువ్వు పార్టీ ఎమ్మెల్యే సారు. అయితే ఇప్పుడు అసలు కథ చెప్తాడు, జర ఈయన తరించూరి మీరు. కోమటి రెడ్డి మరి దినంలోనే పోసుకున్నాడో తెలియదు, మధ్య భ్రమించి మాట్లాడుతున్నాడో తెలియదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యే టచ్లు ఉన్నారట. అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. అప్పుడు తమ్ముడు భార్యకు టికెట్, ఎంపీ టికెట్ ఇస్తాను అధిష్టానం ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం, ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ కి గౌరవిస్తున్నాం. ఆ గనాట సుషిరానులా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 మంది మంత్రులు పువ్వు పార్టీలకు పోయేదందుకు తయారున్నారట. కోమటిరెడ్డి వెంకన్నైతే డైరెక్ట్ గడ్కరీ సార్ను కలిసి ఏకనాథ్ షిండే లెక్క మారిపోతా అని కూడా చెప్పిండట. మహేశ్వర్ రెడ్డి సార్ చెప్తుండు, మేం గేట్లెత్తుతే ప్రభుత్వం కూలిపోడు ఖాయం, మా దాంట్లోకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తురని గంత నమ్మకంగా చెప్తుండంటే నిప్పులేందే పొగరాదు కదా మరి. యోగిట్లనే చెప్పుకుంటారు. మహేశ్వర్ రెడ్డి సార్ ఇప్పుడు మాట్లాడిన మాటలు మోడీ సార్ వచ్చినప్పుడు బడే బాయ్ ఆశీర్వాద్ చాయే గుజరాతే మోడల్ నాకు ఆదర్శం అని రేవంత్ రెడ్డి సార్ చెప్పుకుంటా మురిసిపోడు. ఇదంతా చూస్తుంటే నిజంగా ఎంపీ ఎలక్షన్లు ఓడిచినాక అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటదా, ఏకనాథ్ షిండేలు ఎవరైతారు, ఎవరు సీఎం కుర్చీలో కూర్చుంటారు, ఇగో గిట్లనే ఆలోచనలలో పడుతురో జనాలు. అంతే కదా మరి. బీజేపీకి ప్రభుత్వాలను గూలగొట్టుడు వెన్నతోని పెట్టిన విద్యనాయే. ఇప్పటికే 8-9 రాష్ట్రాలలో పడగొట్టిందాయే. ఇక తెలంగాణలో గూలగొట్టుడు సుతారమా అని చెప్పుకుంటురోళ్ళ గాంధీ భవన్ దిక్కు తిరుగుతున్న కార్యకర్తలు.